మొదటి మాట చెప్తున్నాను. మనము మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు వస్తాడు. రెండో మాట, మనము లోతులోనికి మన నావను, మన బోటును, మనక ధోరణను నడిపించాలి. మూడో మాట, ఆజ్ఞను ఒకవేళ నువ్వు పాటిస్తే అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞను నువ్వు పాటిస్తే అద్భుతాలు చూస్తావు. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నీక సొంత వారిని, నీ కుటుంబాన్ని వదిలిపెట్టి నేను నీకు చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను గొప్ప జన సమూహంగా చేస్తాను, నీ సంతానము ఇసుక రేణుల వలె నేను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు అని చెప్పగానే ఆయన చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు, జనములకు తండ్రి అయ్యాడు, విశ్వాసంతో వెళ్ళాడు, ఆజ్ఞను విన్నాడు, ఆయన ఆశీర్వదించబడ్డాడు. చప్పలు కొట్టండి గట్టిగా.